నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2024 డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో దళిత పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని వెల్లడి. ఇండియా టుడే సమ్మిట్ లో ఏపీసీసీ చీఫ్ గా షర్మిల నియామకంపై స్పందించిన సీఎం జగన్ కాంగ్రెస్ చెత్త రాజకీయాలు రాష్ట్రాన్ని విభజించినట్లే తమ కుటుంబాన్ని విభజించిందంటూ జగన్ ఆగ్రహం. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి గల అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ వెల్లడి. క్యాష్ బేస్ రాజకీయాలకు కాంగ్రెస్ దూరం అంటూ స్పష్టం. కోడికత్తి కేసు సీనుకు న్యాయం చేయాలంటూ విజయవాడలో వివిధ పార్టీలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఎన్నికల్లో గెలుపు కోసమే జగనాడిన డ్రామా కోడికత్తి దాడి అన్న పలువురు నేతలు. యాభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారన్న టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెడితే గెలిపిస్తామంటూ వైసీపీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదించినట్లు మీడియాకు వెల్లడి. సీఎం జగన్ వైనాట్ 175 వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ది పొందాలనే కుట్ర దాగి ఉందన్న బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తోందంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని అణగారిన వర్గాలతో అసోసియేట్ అవ్వడమే ప్రధాన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కోసం ఖర్చు చేసిందేమీ లేదని సంపన్నులతో పోటీ పడే స్థాయికి అన్ని వర్గాలను తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. సచివాలయ ఉద్యోగుల్లో 80% బీసీ ఎస్సీ ఎస్టీలకే దక్కాయని మేనిఫెస్టోలో లేనివి కూడా సీఎం జగన్ అమలు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2024 డైరీని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారన్నారు. పథకాలు సంస్కరణల్లో సీఎం జగన్ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని చెప్పారు. అణగారిన వర్గాలను పైకి తీసుకువచ్చే ప్రక్రియలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల భాగస్వామ్యం కావాలని కోరారు. గత ప్రభుత్వాలు వెనకబడిన తరగతుల కోసం ఖర్చు చేసిందేమీ లేదని సంపన్నులతో పోటీ పడే స్థాయికి అన్ని వర్గాలను తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్కి దక్కిందని అన్నారు. సచివాలయ ఉద్యోగాల్లో 80% బీసీ ఎస్సీ ఎస్టీలకే దక్కాయని మేనిఫెస్టోలో లేనివి కూడా సీఎం జగన్ అమలు చేశారు అని సజ్జలు పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవని, కానీ నేడు సీఎం జగన్ అర్హులైన వారిని వెతికి మరీ ఇస్తున్నారని వెల్లడించారు. ఈ 4.5 ఏళ్లలో జరిగినంత సంక్షేమం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరగలేదని అన్నారు. ఎన్నికలు రాబోతున్నాయి, మీ భవిష్యత్తులు మారాలంటే మీరంతా ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఏ చిన్న తేడా జరిగినా పేదలకు జరుగుతున్న మంచి దూరం అయిపోతుందని పేర్కొన్నారు. మీడియాను మేనేజ్ చేస్తే సరిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని, కానీ ఏమి జరగడం లేదని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచికి అభివృద్ధికి పబ్లిసిటీ అవసరం లేదని సీఎం భావించారని సజ్జల తెలిపారు. విజయవాడలో కొండపై అమ్మవారు, కొండ కింద అంబేద్కర్ కనిపిస్తారు. దళితుల నుంచి మరింత మేధావులు రావాలనేదే సీఎం జగన్ ఆలోచన అన్నారు. ఆయన చేపట్టిన యజ్ఞంలో మీరంతా భాగస్వామ్యం కావాలని కోరుతున్నా అని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఉద్యోగులు లేదా గెజిటెడ్ ఆఫీసర్ల సమస్యలు మిగిలిన వాళ్ళకంటే కొంచెం ఎక్కువగా భిన్నంగా కూడా ఉంటాయి. ఆ స్పెసిఫిక్ ఆ కోణంలో చూసి దాన్ని సాల్వ్ చేయగలిగిన లక్షణం ఉన్న నాయకుడు ఎవరైనా దానికి తోడుగా ఉంటే బాగుంటుందని ఇమ్మీడియట్ అరుణ్ను నేనే నువ్వు పూర్తి అసోసియేట్గా అని చెప్పాను. దాంట్లో నా స్వార్థం కూడా ఒకటి ఉంది. స్వార్థం అని ఎందుకంటున్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో స్థాపించిన పార్టీ. ఆయన ఆలోచనలు ఆ రోజు మొదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనలకు మరింత పదును పెట్టి తాను చేసే ప్రతి పనిలోనూ లేదా సమాజాన్ని చూసే దృష్టిలోనూ
లేదా అందులో సంస్కరణలు ఏవి తీసుకురావాలని ఆలోచించే విషయంలోనూ ప్రస్ఫుటంగా అంతర్లింగానే కాకుండా ప్రస్ఫుటంగా కనిపించే ఒక లక్షణం ఏంటంటే మా పార్టీ అసోసియేషనే అణగారిన వర్గాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందుకే ఏ సభలో ఎక్కడ పోయినా ఎలాంటి ఇది లేకుండా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని అనగలుగుతున్నారంటే ఇది ఆ రోజు ఆలోచనలో ఉన్న దగ్గర నుంచి ఆ తర్వాత ఆచరణలోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి తాజాగా ఈరోజు ఇంతకుముందు మీరు ప్రస్తావించిన విజయవాడ నగరం నడిబొడ్డున అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని ఆవిష్కరించేంత వరకు ప్రతి చర్యలోనూ ప్రతి ఆలోచనలో ప్రతి చర్యలో నేను ఎవరితో ఉన్నాననేది ఆయన ఎంత ఖచ్చితంగా చెప్తున్నారో చిత్తశుద్ధితో నిజాయితీతో దాంట్లో ఏ రాజకీయం కానీ లేదా వెరుపు కానీ లేదా సంకోచం కానీ ఏమీ లేకుండా ఆయన నిలబడ్డారు. ఆయన పెట్టిన పార్టీ అలాగే నిలబడింది. ఆ పార్టీలో క్రియాశీల కార్యకర్తలుగా ఉన్న మేమందరం మా ఆలోచనలు కూడా అదే పందాలో నడుస్తుంది. సీఎం జగన్ వైనాట్ 175 వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనే కుట్ర దాగి ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆరోపించారు. విజయవాడలో గావ్ చలో అభియాన్ను ఆమె ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో వైకాపా ఎన్నో అక్రమాలకు పాల్పడుతోందన్నారు. ఒక్క తిరుపతి ఉప ఎన్నికల్లోనే 35,000 దొంగ ఓట్లు వేయించారని మండిపడ్డారు. ప్రజలను భయప్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటినీ ప్రజలకు వివరించి జగన్ కుట్రలను అడ్డుకుంటామని చెప్పారు. జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కోట్లు మంజూరు చేసిందన్నారు. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రం చేసింది ఒక్కటి లేదని విమర్శించారు. ఎన్నికల్లో పొత్తుల విషయం తమ అగ్ర నాయకత్వం ఆలోచిస్తుందని పురంధేశ్వరి తెలిపారు. పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ఇప్పుడు మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, ఏదో ఒక కారణం చూపడం, దాంట్లో ఉన్నటువంటి లబ్ధిదారుల యొక్క సంఖ్య తగ్గించడం, అది పెన్షన్లు కావచ్చు ఇతరత్ర ఏ సంక్షేమ కార్యక్రమం కావచ్చు, దాంట్లో మనం చూస్తున్నాం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకుంటూ వెళ్తుందో. మరి అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు కరోనా సమయం నుండి కూడా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పి పేదలకు ఉచితంగానే 5 కిలోల బియ్యం ఇస్తున్నటువంటి నేపథ్యం. కానీ ఇక్కడ రాష్ట్రంలో వారు ఇవ్వాల్సినటువంటి బియ్యం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యాన్నే ఇవాళ ఆ వ్యాన్ల మాధ్యమంగా పంపిణీ చేస్తూ దాని మీద బొమ్మ చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిది ఉంటుంది కానీ నరేంద్ర మోడీ గారిది ఉండదు. కనుకనే యువమోర్చా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ప్రతి రేషన్ బండి మీద కూడా మనం ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉచిత బియ్యం 80 కోట్ల మంది పేదలకి వాళ్ళ దేశంలో పంచివ్వడం మాత్రమే కాకుండా రాబోయే 5 సంవత్సరాల కాలానికి కూడా దీన్ని పొడిగించడం జరిగింది. కనుక అటువంటి నరేంద్ర మోడీ గారి బొమ్మ లేకుండా రేషన్ వ్యాన్లు వెళ్ళడం అనేది ఇది భారతీయ జనతా పార్టీ సహించదని చెప్పి భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఏదైతే ఉందో ఆ రేషన్ వ్యాన్ల మీద నరేంద్ర మోడీ గారి స్టిక్కర్లు అందరి సమన్వయంతో ప్రతి గడపకు వెళ్తున్నట్లు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నూతన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ పరిపాలనపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటే పచ్చ మీడియాకి పసుపు కామెర్లు వచ్చినట్లు అడ్డగోలు కథనాలు ప్రసారం చేస్తున్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నాడు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 24వ డివిజన్ రెడ్ సర్కిల్ ఏరియా, సికామణి సెంటర్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరి సమన్వయంతో ప్రతి గడపకు వెళ్తున్నామని తెలిపారు. మా దృష్టికి వచ్చిన సమస్యను అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. జగనన్న హయాంలో అందరికీ మేలు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు చేసిన మంచిని వివరిస్తున్నట్లు తెలిపారు. పచ్చ మీడియాకి పసుపు కామెర్లు వచ్చాయన్నారు. జగన్ ఉండగా ఎవరూ సీఎం కాలేరన్నారు. ప్రజల వద్దకు వెళ్తుంటే ప్రతి ఇంట్లో జగన్ కావాలని కోరుతున్నానన్నారు. నాడు చంద్రబాబు ఇల్లు అమ్ముకున్నారని నేడు జగన్ ఇల్లు ఉచితంగా ఇస్తున్నారని అన్నారు. జగన్ మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. సెంట్రల్ ప్రజల నుంచి చక్కని స్పందన వస్తోందన్నారు. బాబు, లోకేష్, పవన్ ఎక్కడ పోటీ చేస్తారో తెలియక తిరుగుతున్నారన్నారు. బోండామాకు ధైర్యం ఉంటే గడప గడపకు వెళ్ళమన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లకు భయం మొదలైందన్నారు. బోండామ ఉదయం ఎండ, సాయంత్రం చంద్రుడిని చూడరన్నారు.
వాళ్ళు ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. బోండా ఉమా నాతో పోటీ పడు చూద్దామని సవాల్ విసిరారు. దమ్ము ఉంటే గడప గడపకు తిరగాలన్నారు. బోండా ఉమాని ఇలాంటి పెత్తందారులు ఇక అవసరం లేదన్నారు. చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియదు, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియదు, నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియదు. ఎందుకంటే పోటీ చేస్తారంటే గెలిచే నమ్మకం లేక వాళ్ళు నియోజకవర్గాలు ఎత్తుక్కుంటున్నారు. ఈరోజు చంద్రబాబు కుప్పంలో చేయాలంటే భయపడే పరిస్థితి, చంద్రబాబు మన నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి, పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి. వీళ్ళ మనకు నాయకులు, వీళ్ళు వచ్చి రాష్ట్రాన్ని పరిపాలిస్తారా? ఇటువంటి నాయకులు మనకు అవసరమా? దాని తగ్గట్టు ఇక్కడ ఒక ఎదవ ఉన్నాడు. ఇక్కడ ఉండడానికి 6 అడుగులు ఉంటాడు, పనికి మాలినోడు, దేనికి పనికిరాడు. ఉదయం పూట ఎండ చూడలేడంట, రాత్రిపూట చంద్రుడు చూడ్డంట. అటువంటి వాడు నియోజకవర్గం అవసరమా? చాలామంది చెప్తున్నారు సాయంత్రం 7 గంటలు అయితే గేట్లు వేస్తారంటే కరెంట్లు ఉంటాయండి దానికని చెప్పని. అటువంటి నాయకులు ఇక్కడ ఈ నియోజకవర్గానికి అవసరమా? ఉదయం 8:30 9 నిద్ర లేస్తారట, 11 బయటకు వచ్చి టీ తాగుతారట. వాళ్ళు ప్రజల కష్టాలు తీరుస్తారట. ప్రజలకు తెలుసు ఎవరు కష్టపడతారు, ఎవరు పనిచేస్తారనేది. నేను బోండా ఉమాకి చాలా తెలుసుతున్నా, దమ్ముంటే నాతో పాటు తిరగడం ప్రయత్నం చేయి, నాలాగా ప్రతి ఇంటికి వెళ్ళి తిరగడం మిగించేయి. అంతే తప్ప రోడ్ల మీద ధర్నాలు పెట్టుకొని ఊరికి నేను అనగా 10 మంది సన్యాసులు వేసుకుంటే జరిగేది కాదు. ఇది ప్రజలకి మంచి చేసేది, ప్రజలకు సేవ చేయడానికి ముందు రావాలి. అంతే తప్ప నీలాంటి పెత్తందారుల పరిస్థితి అయితే ఇక్కడ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు అభివృద్ధి మాకు శ్రీరామ రక్షగా ఉంటాయని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన 24వ డివిజన్లో గడప గడప కార్యక్రమంలో మన ముఖ్య అతిథులుగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన అనిత గారు, స్థానిక కార్పొరేటర్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి గడప కలిస్తే ఒకే వివాదం, ఒకటి ఏమని, జగనన్న మా గుండెల్లో ఉన్నాడు, జగనన్న మా ఇంటికి అమ్మ ఒడి ఇచ్చాడు, జగనన్న మా పిల్లలకి విద్యా దీవెన ఇచ్చాడు. ఏంటంటే జగనన్న స్కూల్ పిల్లలకి చక్కటి యూనిఫామ్ ఇచ్చి, చక్కటి ఏంటంటే బుక్స్ ఇచ్చి చదివిస్తున్నాడు. జగనన్నకి ఆంధ్రప్రదేశ్ వదులుకునే పరిస్థితే లేదు. మనం సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మా అందరికీ తీసుకుంటామని చిరునవ్వుతూ చెప్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉందండి. వాటర్ ప్రాబ్లం కానీ, యూజిడీ ప్రాబ్లం కానీ ఎక్కడైనా ఉంటే చిన్న సమస్యలు సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే వాటిని పరిష్కరించారు. సీనన్నకి అందరూ ఆహ్వానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది వైఎస్ఆర్సీపీ ఇల్లు, మీరు రాపోయినా పర్లేదు, సీనన్న నిన్ను గెలిపిస్తాం, జగనన్నని గెలిపిస్తామని తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ ఆడిన డ్రామాయే కోడికత్తి దాడి అని అమాయకుడైన శ్రీనును అన్యాయంగా బలి చేశారన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే సమయం జగన్కు లేదా అని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు ఎందుకు జగన్పై ఒత్తిడి తేవటం లేదని నిలదీశారు. దళిత బిడ్డ జీవితాన్ని జగనే నాశనం చేశాడన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని దాసరి భవనంలో కోడికత్తి కేసులో శ్రీనుకు జరిగిన అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ రామకృష్ణ, టీడీపీ నేత వర్ల రామయ్య, ఫారూక్ షుబ్లీ, బాలకోటయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిలపక్షం సంఘం నాయకులు మాట్లాడుతూ కోడికత్తి కేసు ఘటనలో మోడీ, జగనన్న కుమ్మక్కై ఈ కేసుల విషయంలో లాలూచీ పడి కోర్టులను తప్పుదావ పట్టిస్తున్నారని ఆరోపించారు. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నారని, జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే తన తప్పు తెలిసిపోతుందనే భయపడి తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పారు. అమాయకుడైన యువకుడి జీవితాన్ని నాశనం చేసిన జగన్కు దళిత వర్గాలు బుద్ధి చెప్పాలని కోరారు. జగన్ విదేశాలకు వెళ్లే సమయం ఉంది కానీ కోర్టుకు వచ్చే తీరిక లేదంటే ఏమనుకోవాలని మండిపడ్డారు. రాష్ట్ర గవర్నర్ కూడా కలిసి జరిగిన విషయాలను వివరించాలని సూచించారు. శ్రీనుకు న్యాయం జరిగే విషయంలో ఎటువంటి పోరాటాలు చేసినా తాము మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు. ఒక ముద్దాయి విచారణ సాగకుండా 5 ఏళ్లు జైల్లో ఉండడం ఎంతవరకు న్యాయమో ఆ న్యాయవాదులు చెప్పాలని, వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులు ఎవరో అక్కడి పిల్లలను అడిగినా చెబుతారు కానీ సిబిఐ వాళ్ళు మాత్రం ఇంతవరకు దోషులను పట్టించుకోలేకపోయారని చెప్పారు. ప్రధాని మోడీ, జగన్లు కుమ్మక్కై ఈ కేసుల విషయంలో లాలూచీపడి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది న్యాయ వ్యవస్థకే సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. బహిర్గతం కాకుండా ఒక రాజకీయ మేళి ముసుగు దాని మీద ఉంది. దయచేసి అందరూ కొంచెం ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ కనుక, అంటరానితనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశృంఖలంగా ఉంది.
అది కనపడకుండా ఒక రాజకీయ మేలి ముసుగు దానిపైన కప్పబడింది. గతంలో జమీందారులు, మహారాణులు, క్షమించమ్మా, వీళ్ళు బయటికి కనపడకుండా ఒక మేలి ముసుగు వేస్తారు. ఆ ముసుగులో నుంచి ఆమె అంతా చూడగలదు, కానీ ఆమె మాత్రం మనకు కనపడదు. నవాబు గారి శ్రీమతి ఉందనుకోండి, ఎవరికి అంటున్నానయా అర్థనా, నవాబు గారి శ్రీమతి మేలి ముసుగు వేసుకుంటారు. ఆ ముసుగులో నుంచి షీ కెన్ సీ ఆల్ ది థింగ్స్. షిబ్లి ఎక్కడున్నాడు, రామకృష్ణ ఎక్కడున్నాడు, రామ ఎక్కడున్నాడు, బాలకోట ఎక్కడున్నాడు, సుధీర్ ఎక్కడున్నాడు, షీ కెన్ సీ. బట్ మనకు కనపడరు, ఆవిడ ఫేస్ మనకు కనపడదు. ఆ రకంగా అంటరానితనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశృంఖలంగా ఉంది. లేకపోతే జనుపల్లి శ్రీనివాస్ అనే ఒక యువకుడు, ఏ యువకుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాడో, ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని ఉబలాటపడ్డాడో, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కుతూహలపడ్డాడో, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నానని, అభివృద్ధి సంక్షేమం సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్లో గడపడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ నిర్వహించారు. ఈ సందర్భంగా సికామణి సెంటర్ నుండి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలను సాధ్యమైనంత వరకు పూర్తి చేశామని, మిగిలి ఉన్న సమస్యలు ఎన్నికలలోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మౌలిక వసతులు కల్పనపై దృష్టి సారించి ముందుకు సాగుతున్నామన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బలందుర్గా, కార్పొరేటర్ మాధురి లావణ్య, వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్నా ఎంతో ఇష్టంగా అభిమానించే ప్రజానికం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు మద్దతుగా ఉండేవారు. అదేవిధంగా ఈ రోజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా మద్దతుగా ఉన్న ప్రాంతం ఈ నగరంలో ఏదో ఉందంటే అది సికామణి సెంటర్, ఉద్దిపేట, అదేవిధంగా బాలవపేట. ఈరోజు ఆ ఒక ప్రాంతంలోకి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని చిన్న చూపు చూసి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, ప్రజానికానికి కావాల్సిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు ఇళ్ల పట్టాల సమస్య ద్వారా పరిష్కరించిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక్కసారి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం కానివ్వండి, లేకపోతే విజయవాడ నగరం కానివ్వండి, లేకపోతే వాళ్ళు చెప్పిన ఏ నియోజకవర్గంలో కానివ్వండి, ఈరోజు నిజమైన అభివృద్ధి బహుశా చెప్పిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానివ్వండి, లేకపోతే వేరే పార్టీ వాళ్ళకి అభివృద్ధి అంటే చంద్రబాబు చూపించే గ్రాఫిక్స్ అనుకుంటున్నారు. కానీ నిజమైన అభివృద్ధి, ప్రజానికానికి మౌలిక సదుపాయాలు కల్పించిన అభివృద్ధి ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. ప్రజానికం కావాల్సిన రోడ్లు కానివ్వండి, పైప్ లైన్లు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, కొండ చివరి అంచు వరకు ఎంత చిన్న సందులో అయినా ఈరోజు మంచి కార్యక్రమాలు ఈరోజు జగన్ గారి నాయకత్వంలో చేస్తున్నాం. కాబట్టి ఈరోజు విమర్శించే వాళ్ళ పని విమర్శిస్తామే, నిజాలు తెలుసుకునే పనిలో లేరు, నిజాలు గ్రహించే పనిలో లేరని చెప్పాను కదా. ఈరోజు వాళ్ళందరూ ప్రభుత్వం కార్యక్రమం 7వ డివిజన్లోని సికామణి సెంటర్లో మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి స్థానిక కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన మాధురి గారు, 6వ డివిజన్ కార్పొరేటర్ అమర్ గారు, మరియు ఈ యొక్క డివిజన్ పెద్దలందరూ కూడా కలిసి సికామణి సెంటర్లో తిరగడం జరిగింది. నిజంగా ఈరోజు 7వ డివిజన్ అంటే వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎంతో సాన్నిహితంగా ఉండి, మరి వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువగా ఉండి ఈ యొక్క ప్రాంతం కూడా ప్రతి ఒక్కరు ఒకటే ఆహ్వానిస్తున్నారు. మరి ఈ యొక్క ప్రాంతవాసులందరూ కూడా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అత్యంతగా అభిమానించే వ్యక్తులుగా ఇక్కడ ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ పార్టీని అభినందిస్తున్నారు. మరి ఈరోజు సంక్షేమ పథకాలు ఒక పక్క,
మరోపక్క అభివృద్ధి రెండు కళ్ళగా చూసుకుంటూ అవినాష్ గారు ఒకసారి కాదు మరలా వాళ్ళని పలకరిస్తాం, మరి వారికి ఏదైనా సమస్య ఉన్నా అడిగి తెలుసుకుంటాం. మరి ఇళ్ల పట్టాల సమస్య కూడా కలెక్టరేట్ గారి దగ్గరికి తీసుకెళ్తాం. ఎన్నో ఏళ్ల నుంచి తీరని సమస్యని ఈరోజు అవినాష్ గారు నా హామీగా ఈరోజు అవినాష్ గారిని నమ్మే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రతి సమస్యని తీరుస్తున్నావు నాన్న, ఈ యొక్క సమస్య మీరు తీరిస్తే మాకు సమస్య అంతా క్లియర్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నారు. తప్పకుండా ఇవన్నీ ప్రజానికి మనం గడప గడప ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. లాస్ట్ టైం తిరిగిన దానికి ఇప్పుడు ఎంత డిఫరెన్స్ అనేది ప్రజలే చెప్తున్నారు. ఎంత అంటే కొత్తగా ఓటు వచ్చిన 18 సంవత్సరాల పిల్లలు కూడా ఎవరికి ఓటేస్తామంటే వైసీపీ పేరే చెప్పే అంత దగ్గరగా మన వైసీపీ పార్టీ అనేది వెళ్ళడం జరిగింది. జగన్ గారి ప్రభుత్వం కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ 7వ డివిజన్లోనే 5.5 కోట్ల అభివృద్ధి అనేది జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో అత్యధిక మెజారిటీతో అవినాష్ గారిని ఇక్కడ గెలిపిస్తామని ప్రజలే ఎదురు చెప్పడం కూడా జరుగుతుంది. ప్రజాస్వామికవాదంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందని ఏపీసీసీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ అన్నారు. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. క్యాష్ బేస్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదని స్పష్టం చేశారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ త్వరలో ఏపీలో పర్యటన చేస్తోందని చెప్పారు. పార్టీ లీడర్స్ ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉంటే చేయవచ్చు అని అన్నారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి అడుగులు వేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే నేతలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు అని చెప్పారు. కాంగ్రెస్ భావజాలం కలిగిన అన్ని పార్టీల్లో ఉన్న నేతలను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నా అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ and all the assembly seats in Andhra Pradesh, the Congress workers and Congress leaders who are willing to fight the elections can apply. Congress is not a party which is an autocratic or a dictatorship party which is closed its gates for the workers and leaders who can only appoint in charges, and that in charges is going to be the candidate. Here it is a democratic party, therefore any Congress worker can come and apply, and that application will be processed with the Pradesh Election Committee, will sit with that application, and there will be subgroups formed to meet those applicants. And that applicants, then there will be a discussion in the Pradesh Election Committee. That discussion further will go to the screening committee of the AICC, which has been formed under Shri Madhusudan Mistry ji. And then it will go to the Congress Central Election Committee in Delhi, headed by Congress President Shri Mallikarjun Kharge ji, and the decision will be taken. Therefore, the process is going to be that we receive the application. Application is down, can be received in the Congress party, and with that application, they have to fill that application, and for general seats for Lok Sabha, 25,000 rupees, and for the reserve category seats, 15,000 rupees has to be donated to the Congress Donate for Desh application app, and then for the assembly level seats, 10,000 rupees, and for the reserve seats, 5,000 rupees as application. రాజ్యసభ ఎన్నికలపై తెలుగుదేశం సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు మమ్మల్ని అడుగుతున్నారన్నారు. అభ్యర్థిని నిలబెడితే టీడీపీకి ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదిస్తున్నారంటూ గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా విషయంలో 3 ఏళ్ల పాటు స్పీకర్ సీఎం గాడిదలు కాస్తున్నారా అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. సీఎం జగన్ భయపడుతున్నారని, అందుకే ఆయన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని విమర్శించారు. 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రాజీనామాను ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రం బాగుండాలని పార్టీలో చాలా మంది చేరుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఇవాళ సహకార రంగాన్ని మహాత్మా గాంధీ చెప్పిన ఈ సహకార వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తా ఉన్నాడు. వ్యవస్థల మీద నమ్మకం లేదు, నామినేషన్ల మీదే కార్యక్రమాలు నడిపే దౌర్భాగ్య స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇవాళ మేము అడుగుతున్నాం, అస్తవ్యస్తం అయిపోయింది. ఎక్కడ కూడా ఏ పాలసీలో ఎక్కడ కూడా అమలు కావటంలా. గోడౌన్ల పేరుతో అయిన వాళ్ళకి కట్టబెట్టి దోపిడీ చేస్తూ ఉన్నాడు. సొసైటీ డబ్బులు గోడౌన్కి తీసుకెళ్తా ఉన్నాడు. ఆర్బీకేల పేరుతో సొసైటీ డబ్బులని పక్కదారి పెట్టిస్తూ ఉన్నాడు. కేంద్రం ఇచ్చిన ఎంఎన్ఆర్జీస్ నిధులు కూడా పక్కదారి పెట్టిస్తూ ఉన్నాడు. కేంద్ర సూచనలు కూడా అమలు చేయడంలా. ఎక్కడైనా ఆడిటింగ్ జరిగిందా? ఈ 4 నేరాలలో ఆడిటింగ్ జరిగి తప్పులు పట్టుకున్న చోట చర్యలు ఉన్నాయని ప్రశ్నిస్తూ ఉన్నా.
ముఖ్యమంత్రే దొంగ, బాగ్దాద్ గజ దొంగ. మిగతా వాళ్ళు ఎందుకు చేయరు? దొంగలను తెచ్చి నామినేటెడ్ పోస్టులు ఇస్తావు. దొంగకు తాళాలు చేతులు ఇచ్చినట్టుగా అయిపోయి వాళ్ళు దోచేస్తూ ఉన్నారు సొసైటీలని. సొసైటీలు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఎక్కడా కూడా పని పాటలకు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్న పరిస్థితి తెచ్చారు సొసైటీలని. అదేమంటే సచివాలయాలు, అదేమంటే వాలంటీర్లు. ఒక వ్యవస్థలు ఉంది, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థల్ని సరిగా నడవడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. పిరికివాడు గనక, తనకు గెలిచే అవకాశాలు లేవు గనక ఇవన్నీ స్థానిక సంస్థల్ని ఏదైతే సహకార రంగంలో ఎన్నికలు పెట్టడం లేదు, నామినేటెడ్. ఇవాళ తిరుపతి చూసాం. ఆఖరికి తిరుపతి దేవస్థానంలో దారిన పోయే దానయ్యనల్లా దోపిడీదారులందరూ తెచ్చి మెంబర్లుగా వేసావు. కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తోంది. సీఎం జగన్ ధ్వజమెత్తారు. తిరుపతిలో ఇండియా టుడే సమ్మిట్ లో ఏపీసీసీ చీఫ్ గా షర్మిలను నియమించడంపై స్పందించిన సీఎం, రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది, ఇప్పుడు మా కుటుంబాన్ని విభజించి పాలించాలనే కుట్ర చేస్తోందన్నారు. నేను కాంగ్రెస్ కు రాజీనామా చేసినప్పుడు మా చిన్నాన్నను మాకు వ్యతిరేకంగా పనిచేయించిందన్నారు. విభజించి పాలించడం వీళ్ల నైజమని, వీరికి గుణపాఠం ప్రజలే చెబుతారని ఫైర్ అయ్యారు. Congress is basically playing dirty, Rajdev. Congress has got this tradition of playing dirty as far as state politics are concerned, in our states, but more specifically. They have divided the state for their own political gains. Unjustly divided the state, more so. Divide and rule. Be it the state, divide and rule, be it our family. Even when I had gone against the Congress party, they had pitted my own uncle. They had made him a minister, and they had forced him to contest against me when I had broken away from Congress party, when I had resigned from the Congress party in those days, and contested on our own party. The Congress always does this. They divide and rule. Unfortunately, now, once again, they've not learned their lessons. So once again, they've divided my family, brought in my sister to actually lead their party. గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం ముస్తాబవుతోంది. వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. వేడుకల్లో భాగంగా స్టేడియంలో పెరేడ్ మాక్ డ్రిల్ ఇప్పటికే జరిగింది. పలు విద్యా సంస్థల విద్యార్థులు, పోలీసులు చేసిన మాక్ డ్రిల్ ఆకట్టుకుంది. ఈ నెల 26వ తేదీన ఉదయం 8:50 గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. విద్య, వైద్యం, జీవనోపాధి కోసం ఇబ్బందులు పడే వారికి దేవినేని చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ అన్నారు. దివంగత దేవినేని నెహ్రూ భౌతికంగా మన మధ్యన లేకపోయినా ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారని తెలిపారు. 15వ డివిజన్లోని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 కుటుంబాలకు చెందిన నిరుపేదలకు 2.50 లక్షల విలువ చేసే తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ పాల్గొని వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నెహ్రూ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నెహ్రూ భౌతికంగా ప్రజల మధ్య లేకపోయినా నిరంతరం వారి గుండెల్లో బ్రతికే ఉంటారని అన్నారు. తమకు సాధ్యమైనంత మేరకు ప్రజలకు విద్య, వైద్యం, జీవనోపాధి కోసం సహాయం చేస్తామని వెల్లడించారు.
అనంతరం డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మాట్లాడుతూ డివిజన్ను మోడల్ డివిజన్గా అభివృద్ధి చేశారు అంటే అవినాష్ వల్లనే జరిగిందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా అవినాష్ ముందు ఉంటున్నారని అన్నారు. ప్రతి కుటుంబం వైసీపీ పార్టీయే మరలా రావాలని కోరుకుంటుందని, అవినాష్ను నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వెల్లడించారు. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ సీనియర్ నాయకులు ఆళ్ళ చెల్లారావు గారు ఒక ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన పేరు మీద దాదాపుగా 2,50,000 రూపాయలు విలువ చేసే జీవనోపాధికి సంబంధించిన తోపుడు బండ్లు కానివ్వండి, టిఫిన్ బండి కానివ్వండి, ఇస్త్రీ బండి కానివ్వండి, అదేవిధంగా ఒక రిక్షా ట్రైసైకిల్కి సంబంధించిన ఏదైతే సామాన్లు తీసుకెళ్లే రిక్షా బండి కానివ్వండి ఈరోజు 15వ డివిజన్లో అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఒక స్కూటీ ఏదైతే హ్యాండిక్యాప్ స్కూటీ ఉందో దానికి సంబంధించి ఆర్థిక సాయం గారు ఈరోజు చేస్తాం జరుగుతుంది. తప్పకుండా ఏదైతే నెహ్రూ గారు చనిపోయిన తర్వాత గారు ఆయన పేరు మీద ఈ నగరంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఆయన పేరు మీద పిల్లలకి చదువులు కానివ్వండి, జీవనోపాధికి సంబంధించి కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో గారు ఆయన పేరు నిలబెట్టే విధంగా, ఎందుకంటే ఆయన దాదాపుగా 5 సార్లు ఈ జిల్లాలో ఎవరికి లేని విధంగా ఈరోజు శాసనసభ్యులుగా ఎన్నికై ప్రజానికానికి సేవ చేశారు. ప్రజానికం గారు ఆయన చనిపోయిన ఈరోజు మా మీద అదే ప్రేమాభిమానం చూపిస్తున్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా రాబోయే రోజుల్లో మేము కానివ్వండి, ఆయన సన్నిహితులు కానివ్వండి, ఆయనతో పాటు సన్నిహితంగా రాజకీయాల్లో ఎంతోమంది పెద్దలు ఉన్నారు. ఈరోజు మళ్ళీ యువకులుగా, యువ కార్పొరేటర్లుగా, డిప్యూటీ మేయర్లుగా ఉన్న వాళ్ళందరం మేమందరం గారు నెహ్రూ గారి పేరు నిలబెట్టే విధంగా ముందుకెళ్తాం సందో చెప్తూ సెలవు. ఈరోజు 15వ డివిజన్లో ఈ యొక్క పడవల రేవు సెంటర్లో జనాలకి 8 మందికి జీవనోపాధి కోసం దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా 5 కూరగాయల బండి మరియు 2 ఇస్త్రీ బండ్లు, ఒక ట్రైసైకిల్ కూడా ఇవ్వటం జరిగింది. మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ళ చెల్లారావు గారు, మరియు 15వ డివిజన్ వైఎస్ఆర్ సీనియర్ పెద్దలందరూ కూడా నాతోటి అన్నదమ్ములందరూ కూడా కలిసి ఈరోజు బండ్లు పంపిణీ జరుగుతుంది. నిజంగా ఈరోజు స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి ఎంతోమందికి జీవనోపాధిగా వాళ్ళకి ఇలాంటి కూరగాయల బండి మరియు విద్య కోసం ఎంతోమంది వచ్చిన వాళ్ళకి ఎన్నో విధాలుగా సేవలు అందిస్తూ దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న అవినాష్ గారిని అందరూ కూడా ఒకటే అంటున్నారు. ఈరోజు రాజకీయంలోకి వచ్చినప్పుడు రాజకీయం కాకుండా ఆయన తండ్రి గారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రివర్యులైన నెహ్రూ గారికి ఈరోజు కంకిపాడు నియోజకవర్గం కాదు, ఈ నియోజకవర్గం కూడా అందరూ కూడా అత్యంత ఆప్తులుగా, మా నాన్నగారు 25 ఏళ్ళ నుంచి అదే నెహ్రూ గారి దగ్గర పనిచేయడం, మళ్ళీ అవినాష్ గారి దగ్గర నేను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు తీర్మానాలు చేసినా ఇప్పటికీ కూడా స్పందించలేదని తెలిపారు. ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని ప్రజల ఆకాంక్ష అని ప్రధాని మోదీ కూడా ఒకసారి పునరాలోచన చేయాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆ సంఘ రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరా ఠాగూర్కు అత్యున్నత పురస్కారం భారతరత్న 100వ జయంతికి ఒకరోజు ముందు ప్రకటించారని అన్నారు. బీహార్ రాష్ట్రంలో జననాయకగా ప్రసిద్ధి చెందిన నాయకుడు అని, దేశానికి ముఖ్యంగా బీహార్ ప్రజలకు చేసిన సేవలను గుర్తించారని ఆయన అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సేవలందించిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావుకి శతజయంతి జరిగిందని, ఆయన కూడా భారతరత్న ఇవ్వాలని అనేకసార్లు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించారని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్పందించలేదని చెప్పారు. ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని తెలుగు ప్రజల ఆకాంక్ష అని తెలియజేశారు. జాతీయ స్థాయిలో ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా పనిచేశారని, దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి కూడా బడుగు బలహీన వర్గాలకు, దళిత వర్గాలకు ఎన్నో సేవలు చేశారని, ఆయన సేవను గుర్తించి భారతరత్న ఇవ్వాలని అన్నారు. అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తీర్మానాలు పంపించారని, ఈ విషయంలో మోడీ ఆలోచించి భారతరత్న ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, కేఎల్ విజయరావు తదితరులు పాల్గొన్నారు. లల్లు ప్రసాద్ గారు కానీ, నితీష్ కుమార్ గారు కానీ, ఇతర నాయకులు కర్పూరి ఠాకూర్ గారి శతజయంతి ఉత్సవాల్ని చాలా చాలా ఘనంగా నిర్వహించాలనే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి సంతోషం. మేము అడుగుతూ ఉన్నాం, ఎన్టీ రామారావు గారికి ఎందుకు మీరు
భారతరత్న పురస్కారం ఇవ్వటం లేదు అంటే ఈ రాష్ట్రంలో బీజేపీకి బలం లేకపోయినా ఇక్కడ వారి ప్రయోజనాలను నెరవేర్చుతూ వారు పెట్టే అప్రజాస్వామిక రాజ్యాంగ విరుద్ధ లౌకిక విరుద్ధ అట్లాగే ఫెడరల్ వ్యవస్థకి భిన్నంగా భంగం కలిగించేటటువంటి బిల్లులు పెడతా ఉన్నా ఒక చేయి కాకుండా రెండు చేతులు ఎత్తేటటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. వారి పని జరిగిపోతుంది కాబట్టి ఇక్కడ తెలుగు ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనాలి. ఆ తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీ రామారావు గారికి భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన కలగలేదు అని చెప్పి భావించవలసి వస్తూ ఉంది. పూరి ఠాకూర్ గారి శత జయంతోత్సవం సందర్భంగా ప్రముఖ సోషలిస్టులందరికీ, హేతువాదులందరికీ, అభ్యుదయవాదులందరికీ ఇది స్ఫూర్తినిచ్చేటువంటి రోజు అని చెప్పేసి తమకు మనం చేస్తాం. ప్రముఖ సోషలిస్టు ఆయన 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలోనే డాక్టర్ లోహియా గారి సారథ్యంలో అండర్ గ్రౌండ్ ఉద్యమాన్ని నడిపినటువంటి మహానుభావుడు. అట్లాగే తర్వాత 1952లో ఆయన మొట్టమొదటిగా సోషలిస్ట్ పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆ తర్వాత ఆయన నిరంతరం అట్లా కొనసాగిస్తూ ఉన్నారు. లేబర్ ఉద్యోగాలు అన్నీ ఇది ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఆయన 1970 నుంచి 71వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు సోషలిస్ట్ పార్టీ తరఫున. చేసినప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన అధికారంలో ఉన్న ఒక్క సంవత్సరం ప్రొహిబిషన్ పెట్టారు. అట్లాగే హిందీ భాషనే స్థానిక భాష, అక్కడ హిందీ భాషనే స్థానిక భాషగా చేసి ఇంగ్లీష్ భాష కంపల్సరీగా ఉండాలనేటువంటి వాదాన్ని, మెట్రికులేషన్ వరకు కంపల్సరీగా ఉండాలనే వాదాన్ని తీసేశారు. ఆ విధంగా ముఖ్యమంత్రిగా ఆయన 70-71లో చేశారు. తర్వాత 77-79లో మరలా ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలో మత కల్లోలాలు సృష్టించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శలు చేశారు. ఎన్నికల స్టంట్లో భాగంగానే అయోధ్యలో రామ మందిరంను నిర్మించారని తెలిపారు. మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మత కల్లోలాలు సృష్టించేందుకు పన్నాగం పన్నుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. బాలోత్సవ భవన్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని నాశనం చేసేందుకు సిద్ధమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి దేశ ప్రజల్లో ఐకమత్యాన్ని తొలగించేందుకు పన్నాగం పన్నుతున్నారని విమర్శలు చేశారు. కేంద్రానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్ముడుపోయారని ఫైర్ అయ్యారు. మోదీని ప్రసన్నం చేసుకునేందుకే చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నారని అన్నారు. ప్రజల సమస్యలపై చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తే విజయం సాధిస్తాడని, అంతేగాని చంద్రబాబు మోడీ చుట్టూ తిరిగితే ప్రజలు గెలిపించరని స్పష్టం చేశారు. బీసీలను మోసం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం బీహార్ మాజీ ముఖ్యమంత్రికి కర్పూర్ ఠాగూర్కి భారత్ రత్న ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు కర్పూర్ ఠాగూర్ ప్రభుత్వం గుర్తురాలేదా అని నిలదీశారు. ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ రామ మందిరం నిర్మించారని, దేశంలో అన్ని కులాలు మతాలను కలుపుకొని పోవాలని సూచించారు. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. స్పీకర్ రాజకీయాలకు దూరంగా తన పరిధిలోని పనిచేయాలని కోరారు. పూర్తిగా అసలు వడ్డీ లేని రుణాలు, వాళ్ళు వడ్డీ 2000 వేసి మళ్ళీ నేను వడ్డీ రాయితీ ఇస్తానని ఎందుకు? అసలు వాళ్ళకి రుణాలే వడ్డీ లేని రుణాలు ఇవ్వండి, అప్పుడు మీరు నిజాయితీగా వాళ్ళని ఆదుకున్నట్టు అవుద్ది వాళ్ళకి. లేదా గవర్నమెంట్ కట్టుకోండి, మహిళలు ఎందుకు కట్టాలి? వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. బ్యాంక్ ప్రాసెస్ల పేరుతో 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు లోన్ ప్రాసెస్కి. పెద్ద పెద్ద వాటికైతే సరే, ఇది ఒక రొటీన్ ప్రాసెస్. వాళ్ళు డిపాజిట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళకి లోన్లు ఇస్తుంటారు. ఇదంతా మ్యూచువల్ ప్రాసెస్లో ప్రాసెసింగ్ ఛార్జీలు ఏమిటి డ్వాక్రా వాళ్ళ దగ్గర? ముఖ్యమంత్రి నేను ఆసరా చేసిన కనీసం ఆ మాట కూడా మాట్లాడలేదు, ప్రాసెసింగ్ ఛార్జీల గురించి ఎత్తలేదు. ఈ రకమైనటువంటి దోపిడీ డ్వాక్రా మహిళల్ని దారుణంగా దోపిడీ చేస్తూ వడ్డీల మీద వడ్డీలు వేసి, ఇంకోవైపు ఏదో ఆసరా పేరుతో మేము ఆదుకుంటున్నామని చెప్పడం అంటే అది మోసం చేసినట్టు అవుతుంది. అలాగే ఇప్పుడు మన అంగన్వాడీల సమ్మె, మున్సిపల్ సమ్మె, సర్వశిక్ష అభియాన్ సమ్మె ముగిసిపోయినాయి. మేము డిమాండ్ చేస్తుందంటే మీరు ఒప్పందాలు చేసుకున్నారు, ఆ ఒప్పందాలని గౌరవించి తక్షణం వాటి అమలుకు మీరు పూనుకోవాలి. నీతిగా నిజాయితీగా అమలుకు పూనుకోవాలి. దాంట్లో మొదటి స్టెప్గా జీవో నెంబర్ 2ను రద్దు చేయాలి. మీరు ఆ జీవో నెంబర్ 2 అలాగే ఉంచితే అది రేపు రాబోయే రోజుల్లో
అది వాళ్ళ మెడ మీద కత్తిలాగా వేలాడుతూ ఉంటుంది. అందుకని తక్షణం జియో నెంబర్ 2ను రద్దు చేయాలి, వాళ్ళ డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని కోరుతున్నాం. అలాగే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి. రాజ్యాంగవాదం అనే అంశంపై 29వ మహాసభలు జనవరి 27, 28 తేదీల్లో మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతాయని విప్లవ రచయితల సంఘం 29వ మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు గుంటూరు లక్ష్మీ నరసయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుండి మేధావులు, రచయితలు, ప్రజా సంఘాలు వస్తారని తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు విరసం అరసవెల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 27, 28వ తారీఖున జరగబోయేటటువంటి విరసం రాష్ట్ర మహాసభలు ఏవైతే ఉన్నాయో ఆ సభల ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ సభలు ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం అనేటటువంటి అంశం మీద జరగబోతున్నాయి. ఈరోజు దేశంలో రాజ్యాంగమే సర్వస్వం అనే వాదన ఒకటి వినపడుతూ ఉంది. ఈ రాజ్యాంగం బూర్జువా రాజ్యాంగం, సొంత ఆస్తి ఆధారితంగా ఉన్నటువంటి రాజ్యాంగం. దీని ఉపయోగాలు పైనే కానీ మౌలికంగా దీనివల్ల ఉపయోగాలు లేవు. ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చుకొని సరికొత్త సోషలిస్టు రాజ్యాంగాన్ని, ప్రజా రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలనేటటువంటి వాదన ఒకటి వినపడుతుంది. ఈ వాదనకి విప్లవ పార్టీలు, విప్లవ రచయితల సంఘం ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. అయితే ఇందులో రాజ్యాంగమే సర్వస్వం అనే వాదం కరెక్టా, లేదంటే ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించాలనేది కరెక్టా అనేది కాకుండా, ఇవాళ మోడీ నాయకత్వంలో బీజేపీ రాజకీయ పార్టీ దళితుల్ని, బీసీల్ని, ముస్లిమ్స్ని, ఆదివాసీల్ని అణచివేసేటటువంటి కార్యక్రమానికి తెగబడింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నట్లు ఏఐసీసీ మెంబర్స్, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహారావు మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్కి కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ ఎంపీ సీటు పోటీ చేయనున్నట్లు దరఖాస్తు అందజేసినట్లు తెలియజేశారు. ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాగూర్ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల దరఖాస్తులు ఆహ్వానించడం జరిగిందని చెప్పారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ అప్లికేషన్ ఇచ్చినట్లు చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారెవరైనా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల దరఖాస్తు ఫీజు వివరాలను ఆయన తెలియజేశారు. నేటి నుంచి ఈ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాగూర్ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈరోజు వారు ఈ 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి అప్లికేషన్ తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఓసీలు అయితే 25,000 పార్లమెంట్కి, అలాగే అసెంబ్లీకి 10,000, ఎస్సీలు అయితే మామూలు 10,000, ఎస్టీలకు కూడా 5,000 అలా డివైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పెద్దలు మస్తాన్ వల్లి గారు, మిగిలినటువంటి పెద్దలందరూ కూడా కార్యక్రమాన్ని లైన్ చేశారు. వాళ్ళ అప్లికేషన్ మస్తాన్ వల్లి గారు ఇచ్చారు, పూర్వం ఆయన శాసనసభ్యులుగా, అలాగే సుధాకర్ గారు ఇచ్చారు, అలాగే కమలమ్మ గారు కూడా ఇచ్చారు. వారు కూడా మాజీ శాసనసభ్యులు ముగ్గురు కూడా ఇవ్వడం జరిగింది. వారితో పాటు మేము కూడా విజయవాడ పార్లమెంట్కి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాన్ని ఇవ్వడం జరిగింది. రాయలవారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి ఆయన పేరుతో అవార్డును ఇవ్వాలని ఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుమలశెట్టి రెడ్డి శేఖర్ రాయల్ తెలిపారు. సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయల అతిపెద్ద స్మారకం నిర్మించాలని అన్నారు. కుల జనగణన ప్రకారం బలిజ, కాపు తెగలకు 50 నుండి 60% సీట్లన్నీ రాజకీయ పార్టీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాయల్ పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుమలశెట్టి రెడ్డి శేఖర్ రాయల్ మాట్లాడుతూ
ప్రతిసారి ఎలక్షన్ రావడము బలిజ కాపు ఓట్లనేది కీలకమైనటువంటి పాత్ర రాజకీయ పార్టీలు చేసి బలిజ కాపులను కేవలం కూరలో కరివేపాకు మాదిరి వాడుకుంటూ ఓటు బ్యాంకింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. తమకు రావాల్సినటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి నేపథ్యంలో రాయల్ పీపుల్ ఫ్రంట్ స్థాపించడం జరిగిందని చెప్పారు. రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఒక అల్టిమేట్ తాము జారీ చేస్తున్నామని చెప్పారు. ఈ అల్టిమేట్ జారీలో తమకు కేటాయించవలసినటువంటి సీట్లు కానీ రాజ్యాధికారంలో ఈ బలిజ కాపు తెలగ ఒంటరి వర్గానికి ఏదైతే ప్రాతినిధ్యం ఇవ్వాలో ఏదైతే హక్కులు తమకు ఇవ్వాలో అవి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మమ్మల్ని పక్కన పెడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు రాజకీయ పార్టీలు అన్నిటికీ రాబోయేటువంటి ఎలక్షన్ నేపథ్యంలో వీళ్ళందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన అనేది రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రాజకీయ పార్టీలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం అంటే పార్టీలు బలిజ కాపులకు ఏమి చేశామో ఏమి చేయబోతున్నామో అని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కుల గణన చేపట్టి వాస్తవ గణాంకాలను తెలియపరచాలని అన్నారు. బలిజ భవన్ రాయలవారి విగ్రహాలకు ఆటంకాలు ఎందుకు ఏర్పడుతున్నాయో వివరించాలని చెప్పారు. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఒక యుద్ధం, ఒక సైన్యం. మేము రాయలసీమ నుంచి నెల్లూరు, ప్రకాశము, గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లాలు దాని తరపున వచ్చేసి ఇక్కడికి ఫస్ట్ టైము విజయవాడలో వచ్చేసి స్టేట్ ప్రెస్ మీట్కి ఇక్కడికి రావడం జరిగింది. విషయం గురించి చెప్పేదానికన్నా ముందుగా మనము చాలా విషయాలు మాట్లాడుకోవాలా మీడియా మిత్రులకు. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు రావడము, బలిజ కాపు ఓట్లు అనేది కీలకమైనటువంటి పాత్ర పోషించడము, ఎలక్షన్లు అయిపోవడము, మళ్ళీ ఆ బలిజలను వచ్చేసి పక్కన పెట్టడం జరుగుతుంది. దీని గురించి రాజకీయ పార్టీలు వచ్చేసి బలిజ కాపులను కేవలం వచ్చేసి కూరలో కరివేపాకు మాదిరి వాడుకుంటూ ఓటు బ్యాంకింగ్గా చూస్తూ మాకు రావాల్సినటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి నేపథ్యంలో రాయలసీమ నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది విజయవాడకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నింటికీ కూడా ఒక అల్టిమేటం అనేది ఇస్తున్నాం. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలో వచ్చేసి అన్ని రకాల కులాలు అనేటువంటివి ఇక్కడ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కులాలను ఆ రాజకీయ పార్టీలో ఒక వింగ్ మాదిరి పడేసి వీళ్ళు మా పక్కన ఉన్నారు అనేటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి కేటాయించవలసినటువంటి సీట్లు కానీ రాజ్యాధికారంలో ఈ బలిజ కాపు తెలగ ఒంటరి వర్గానికి ఏదైతే ప్రాతినిధ్యం ఇవ్వాలో ఏదైతే హక్కులు మాకు ఇవ్వాలో అవి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మమ్మల్ని పక్కన పెడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు రాజకీయ పార్టీలన్నిటికీ రాబోయేటువంటి ఎలక్షన్ నేపథ్యంగా వీళ్ళందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన, అల్టిమేటం అనేది రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనే ఈ యొక్క పేరుని ఎవరైతే రాజకీయాల్లో ఎవరు విన్నా కూడా రాజకీయ పరంగా కాకుండా ఎవరైతే బాధల్లో ఉండే వాళ్ళకి కానీ ఎవరైతే ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి కానీ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఉంది, మాకు సహాయం చేస్తుంది, మమ్మల్ని ఆదుకుంటుంది అనేది ఈ రోజుకి తెల్లారైతే కానీ మధ్యాహ్నం అయితే కానీ రాత్రిపూట అయితే కానీ 2 గంటలు కానీ 3 గంటలు కానీ ఫోన్లు చేసి అన్న మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు సహాయం చేయండి, మాకు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అనేసి ఫస్ట్ కాల్ వచ్చేది ఈ రాయల్ పీపుల్స్ ఫ్రంట్కి మాకే. ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా నేను చెప్పడం ఏరా అంటే ఇంత ఇదిగా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనే ఒక సంస్థ బలిజ కాపు ఒంటరి తెలగకి మమ్మల్ని ఈ రకంగా అణిచివేస్తామంటే మా యొక్క సంస్థ మేము ఇంత బాగా చేస్తామంటే అదే ఒక రాజకీయ పరంగా మాకు సహాయం కానీ లేకుండా మమ్మల్ని అణగతొక్కకుండా మాకు ఈరోజు కానీ ఒక పిలుపునిచ్చి మమ్మల్ని కానీ ఎక్కడో ఉంచితే మాత్రం మేము ఈ దక్షిణ భారతదేశంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము దగ్గరగా అందరికీ బాగా చూస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ మీడియా మిత్రులకి తొందరగా మీకు చెప్తున్నాను నేను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2024 డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో దళిత పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని వెల్లడి. ఇండియా టుడే సమ్మిట్ లో ఏపీసీసీ చీఫ్ గా షర్మిల నియామకంపై స్పందించిన సీఎం జగన్ కాంగ్రెస్ చెత్త రాజకీయాలు రాష్ట్రాన్ని విభజించినట్లే తమ కుటుంబాన్ని విభజించిందంటూ జగన్ ఆగ్రహం.
రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి గల అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ వెల్లడి. క్యాష్ బేస్ రాజకీయాలకు కాంగ్రెస్ దూరం అంటూ స్పష్టం. కోడికత్తి కేసు సీనుకు న్యాయం చేయాలంటూ విజయవాడలో వివిధ పార్టీలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఎన్నికల్లో గెలుపు కోసమే జగనాడిన డ్రామా కోడికత్తి దాడి అన్న పలువురు నేతలు. యాభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారన్న టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెడితే గెలిపిస్తామంటూ వైసీపీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదించినట్లు మీడియాకు వెల్లడి. సీఎం జగన్ వైనాట్ 175 వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనే కుట్ర దాగి ఉందన్న బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తోందంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.